కృష్ణా జిల్లా బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించేందుకు వెళ్లి నందిగామ ప్రభుత్వాసుపత్రి వైద్యులు కృష్ణా జిల్లా కలెక్టర్పై దురుసుగా ప్రవర్తించిన వైకాపా అధ్యక్షుడు జగన్పై కృష్ణా జిల్లా అధికారుల సంఘం మండిపడింది. వైద్యుల చేతిలోని పత్రాలు బలవంతంగా లాక్కోవడమేగాక అడ్డు చెప్పిన ఐఏఎస్ను బెదిరించడం సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. రాజకీయ లబ్ధి కోసం విధుల్లో ఉన్న సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించడాన్ని తప్పుపట్టిన కృష్ణా జిల్లా అధికారులు జగన్ తీరుతో అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని హితవు పలికారు. జగన్ తీరును తప్పుబట్టిన తెదేపా, భాజపా ప్రతిపక్ష నేత ఎంత బాధ్యతగా ఉండాలో నేర్చుకోవాలని హితవు పలికింది. తక్షణమే కలెక్టర్కు క్షమాపణ చెప్పాలని నేతలు డిమాండ్ చేశారు. నోరు విప్పితే ఫ్యాక్షన్ ధోరణి. ప్రతిపక్ష నాయకుడిగా క్షతగాత్రులను పలకరించి అన్ని అందినయా లేదా అని అడగాల్సినటువంటి ప్రవర్తన పోయి ఒక ఫ్యాక్షనిస్ట్, ఒక రౌడీ, ఒక వీధి గూండా ప్రవర్తించినట్టుగా అక్కడ ఉండేటటువంటి కలెక్టర్ మీద, డాక్టర్ల మీద చేసేటటువంటిది ఏదైతే దౌర్జన్యం ఉందో దాన్ని ఖండిస్తున్నాం. ఇలాంటి ప్రవర్తనలు మళ్లీ మళ్లీ వచ్చేటప్పుడు చూస్తూ ప్రభుత్వం మాత్రం ఊరుకోదు. అపోజిషన్ లీడరు కోదాడు దగ్గరికి వస్తున్నాడు అని డెడ్ బాడీలు వీఐపీ కోసం అవుతాయండి. వాళ్ళు చనిపోయి వాళ్ళ బాధల్లో ఉంటే దీన్ని కూడా రాజకీయం చేయాలి, హాస్పిటల్స్లో రాజకీయం చేయాలనేది ఉద్దేశం కరెక్ట్ కాదు. యాక్సిడెంట్ జరిగిన తర్వాత ప్రభుత్వం ఇమీడియట్గా అందరూ ఆ డాక్టర్ని వెళ్ళి పోస్ట్మార్టం చేసి అప్పించారు. ఈ పేషెంట్లందరినీ తీసుకొచ్చి 3 హాస్పిటల్లో పెట్టి ట్రీట్ చేస్తున్నారు. మేము 3 హాస్పిటల్కి వెళ్ళి చూసాం, డెడ్ బాడీస్ చూసాం. వాళ్ళందరినీ పంపించేయమని చెప్తే డెడ్ బాడీస్ని వెళ్ళకుండా ఆపేస్తున్నారు. ఏంటంటే వాళ్ళ నాయకుడు రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, అందుకని వచ్చేది. ఇది ఎక్కడ సంస్కృతో నాకు అర్థం కావట్లేదు.